ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది హైదరాబాద్ గ్రీన్ చికెన్ కర్రీ అండి. హైదరాబాద్ స్టైల్లో ఇలా గ్రీన్ చికెన్ కర్రీ రెడీ చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకేలా చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఇలా నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇలా సాల్ట్ వేసుకొని సోక్ చేసి పెట్టుకుంటున్నానండి ఒక 20 మినిట్స్ వరకు. తర్వాత గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 to 6 వరకు మిర్చి అయితే వేసుకుంటున్నానండి నేను. మనకి స్పైసీ అంతా కూడా ఈ చిల్లీ నుండే రావాలి, గ్రీన్ కర్రీ కాబట్టి ఇది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. తర్వాత జీడిపప్పు, తర్వాత గసగసాలు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని చెక్క, లవంగ, ఇలాచీ కూడా వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకోవడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, జాపత్రి, స్టార్ అనాసు ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇవన్నీ మనం పేస్ట్లో వేసుకోలేదు కాబట్టి ఇలా సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. స్పైసెస్లో ఉన్న అరోమా అంతా బయటకు వచ్చే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్లోని వేసుకుంటే మనకి కూర కలర్ అంతా మారిపోతుందండి, కొంచెం బ్లాక్ అవుతుంది. అందుకనే నేను సపరేట్గా ఇలా ఆయిల్లో వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ ముక్కలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఆనియన్ ముక్కలు కొంచెం అయితే మెత్తబడిపోయినాయి కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి, మంచి కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి, అప్పుడే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీలో ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గ్రీన్ మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన ఏమైనా ఉన్నా కానీ పోతుంది. అందుకనే ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న చికెన్ వాటర్ అంతా బయటకు పడేసి ఇలా చికెన్ అయితే వేసుకోండి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ అంతా చికెన్కి పట్టే వరకు ఇలా మొత్తం అంతా కలుపుకుంటున్నాను. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసుకుంటే మనకి చికెన్ చక్కగా కుక్ అయిపోతుందండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ కోసం ఇలా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను కర్రీలోకి. ఇప్పుడు దానిలోకి ధనియా పొడి, జీరా పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ దగ్గర పడిన తర్వాత కస్తూరి మేతి కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మొత్తం కూడా కుక్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, గ్రేవీ కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టే వరకు ఒకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నేను ఒక 1 స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఇది హోమ్ మేడ్ బటరే. బటర్ యాడ్ చేసుకుంటే లోలో ఉంటుంది మనకి స్పైసెస్ అన్నీ కూడా. అంతేకాకుండా మంచి అరోమా ఇంకా ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి. అందుకనే నేను ఒక 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి.
ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. నేను అస్సలు చిల్లీ పౌడరే వేయలేదండి దీంట్లో. నేను చిల్లీ వేసుకున్నాను కదా, ఆ చిల్లీతోనే మనకి కర్రీకి కారం అంతా వస్తుంది, సరిపోతుంది కరెక్ట్గా మనకి. చూసారు కదా, తక్కువ స్పైసీతో మంచి కలర్తో మన హైదరాబాద్ స్టైల్లో అయితే గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మరి ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.